స్మోకింగ్ వల్ల క్యాన్సర్ మాత్రమే వస్తుందని మ్యాక్సిమం తెలుసు. బట్ దెర్ ఇస్ అ లాట్ మోర్. స్మోకింగ్ వల్ల మన టీత్ అండ్ గమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, యువర్ డెంటిస్ట్. ఫస్ట్, స్మోకింగ్ వల్ల టీత్ స్టెయిన్ అయిపోతాయి. ఎల్లో అండ్ బ్రౌన్ ప్యాచెస్ కింద కనిపిస్తాయి. స్మోక్లో ఉండే నికోటిన్ అండ్ టార్ వల్ల ఈ డిస్కలరేషన్ వస్తుంది. సెకండ్, బ్యాడ్ బ్రెత్. స్మోకింగ్ వల్ల కెమికల్స్ మీ నోట్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మీ నోరు దుర్వాసన వస్తుంది. థర్డ్ అండ్ మోస్ట్ కామన్, చిగుళ్ళ సమస్య. స్మోకింగ్ రెడ్యూసెస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ యువర్ గమ్స్. మీ గమ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే న్యూట్రియన్ సప్లై ఉండదు. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. జింజవైటిస్ అండ్ పెరియోడాంటైటిస్ అంటాము. యూజువల్గా ఈ జింజవైటిస్ పెరియోడాంటైటిస్ పేషెంట్స్లో బ్లీడింగ్ గమ్స్ చూస్తాము. బ్రష్ చేస్తున్నప్పుడు ఆర్ ఏమైనా తింటున్నప్పుడు గమ్స్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ సైన్. దీనివల్ల మీ పేషెంట్స్ క్లినిక్కి వస్తారు ఇలా ప్రాబ్లం ఉందని. బట్ ఈ స్మోకింగ్ పేషెంట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ గమ్స్ చూడరు. సో వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదనుకొని డెంటల్ విజిట్ని కూడా అవాయిడ్ చేస్తారు. ఫోర్త్ అండ్ లాస్ట్ది ఓరల్ క్యాన్సర్. స్మోకింగ్ పేషెంట్స్లో టేస్ట్ సెన్సేషన్స్ కూడా ఆల్టర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్విట్ స్మోకింగ్ అండ్ విజిట్ యువర్ dentist soon. For more such content, subscribe to my channel.